ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మహిమను మనం రుచి చూడాలని, వారు మనకు ఎటువంటి అనుభవాలను ఇస్తారనేటువంటి ఆ ఆతృతతో మనం ఉంటాం. నిజానికి బాబా ఎటువంటి మహిమలు చెయ్యరు, ఎటువంటి లీలలు వారు ఆయాచితంగా మనకు అనుగ్రహించరు. బాబా చేసేటువంటివి మన శ్రేయస్సును కలిగించేటువంటి పనులను మాత్రమే ఆయన చేస్తారు. భక్తుడి యొక్క కోరికలు తీర్చే కల్పవృక్షం అని చెప్పి మనం బాబాని అంటాం. కాదు, ఆయన అసలైనటువంటి ఉద్దేశం, లక్ష్యం ఏమిటంటే ఎప్పుడూ కూడా తన భక్తుడికి శ్రేయస్కరమైనటువంటి వాటిని అనుగ్రహించాలి అనేటువంటి లక్ష్యాన్నే వారు పెట్టుకుంటారు. మన జీవితంలో చూడండి, మనం చాలామంది అసంబద్ధమైనటువంటి కోరికలు కోరినప్పుడు అవి నెరవేరవు. ఎందుకు? అవి నీకు శ్రేయస్సు కలిగించేటువంటివి కాదు. బాబా యొక్క లక్ష్యం ఏమిటంటే ఒక భక్తుడి పైన తనకు శ్రేయస్కరమైనటువంటి వాటిని నేను అనుగ్రహిస్తాననేటువంటి భావనలోకి నా భక్తుడు రావాలి. ఎప్పుడైతే భక్తుడు కేవలం నాకు బాబా ఏవైతే శ్రేయస్కరం కల్పిస్తాయో వాటిని మాత్రమే అనుగ్రహిస్తారనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు నిజంగా భక్తుడికి కోరికలు అనేటువంటివి ఉండవు. బాబాను మనం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. ప్లస్ బాబా మార్గంలో బాబా కూడా మనల్ని ఆశించినటువంటిది కూడా ఏమిటంటే నా వాడు కోరికలు లేనటువంటి తీరానికి చేరాలి. ఆ కోరికలు లేని తీరానికి చేరిన తర్వాత నా భక్తుడి యొక్క లక్ష్యము ధ్యేయము ఒకటే అయి ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా నా స్మరణలో, నా ధ్యాసలో ఉంటారు. ఇది నా భక్తుడు సాధించాల్సినటువంటి అంతిమ లక్ష్యము అని చెప్పి బాబా ఆశిస్తూ ఉంటారు మన దగ్గర నుంచి. మనమేమో అనేక రకాలైనటువంటి కోరికల్లోనే కొట్టుమిట్టాడుతుంటాం. అందుకనే సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావన చేస్తారు. బాబా తన భక్తుడికి శ్రేయస్కరమైనటువంటి వాటిని అనుగ్రహించాలనుకుంటారు. కానీ భక్తుడు మాత్రము తనకు ప్రియమైనటువంటి వాటిని మాత్రమే కోరుకుంటారు. ప్రియమైనటువంటివి కోరుకున్నప్పుడు వచ్చేటువంటి పరిణామాలకు మరలా బాబా పాదాల చెంతకే వస్తారు. అందుకనే బాబా అనుగ్రహించేటువంటి శ్రేయస్కరమైనటువంటి వాటి కోసం మాత్రమే భక్తుడు ఎదురు చూడాలి. ప్రియమైనటువంటివి కోరుకుంటే దాని తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు ఎవరైనా సరే వారే స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా బాబాను కోరాల్సినటువంటిది ఒకటే, బాబా నాకు ఈ అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి మనం అడుగుతాం. బాబా ఇది నాకు శ్రేయస్కరమైందైతే నాకు తప్పక అనుగ్రహించు, లేదు ఇది నాకు మంచిది కాదు అని చెప్పి నా మనస్సుకు సర్ది చెప్పేలాగా ఏదో ఒక అనుభవాన్ని ఇవ్వు అని చెప్పి బాబాని అడగాలి. ఖచ్చితంగా అది శ్రేయస్కరమైందైతే వెంటనే ఇస్తారు. ఒకవేళ అది అనుగ్రహించడంలో జాప్యం జరుగుతుంది అనుకోండి, ఇక ఏ అనుభవమూ అవసరం లేదు. ఎస్, నాకు ఈ సమయంలో దాన్ని అనుగ్రహిస్తే నాకేదో సమస్య రాబోతుంది, కాబట్టి ఇక మీదట బాబాను ఈ విషయంలో నేను అడగను. ఒకవేళ ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా నాకు బాబా మేలు చేసినట్టే. ఈ దృఢ నిశ్చయంతో మనం ఉండాలి. ఉంటే మనం బాబాను ఒక కోరిక కోరి పదే 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 బాబా వెంట ఇక పడం. బాబా మార్గంలో ఎప్పుడైనా సరే భక్తుడికి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి ఓపిక కావాలి. రెండవది యాక్సెప్టెన్సీ. బాబా మనం కోరినటువంటి దాన్ని వెంటనే ఇవ్వకపోయినా లేదా పూర్తిగా ఇవ్వకపోయినా అంగీకరించేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఆ అంగీకరించేటువంటి ధైర్యం ఎప్పుడు మనకు కలుగుతుందంటే బాబా నాకు ఖచ్చితంగా శ్రేయస్కరమైనటువంటి మాత్రమే అనుగ్రహిస్తారు అనేటువంటి నిశ్చయానికి వచ్చామనుకోండి, బాబా భక్తి మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టు మనం ఎక్కిన వారమవుతాం. బాబా వారు ఇవ్వదలుచుకున్నది మనకు శ్రేయస్కరం అయినటువంటిది ఏదో రకంగా మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు. అంతేకాదు బాబా ఏదైనా ఒకదాన్ని అనుగ్రహించే ముందు ఖచ్చితంగా వారు స్వప్న దర్శనంలోనో లేకపోతే వేరే అనుభవం ద్వారానో మనకు తెలియజేస్తారు. చాలామందికి ఇప్పటికీ ఒక సంశయం ఉంటుంది, బాబా స్వప్నంలో చెప్పినటువంటిది నిజమవుతుందా? చాలామందికి ఏంటంటే బాబాయే స్వయంగా స్వప్నంలో అదే రూపంలో వచ్చి చెప్తారేమో అనుకుంటారు. కాదు, ఏ రూపంలో వచ్చి చెప్పినా
అది సత్యమే అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హేమాడ్ పంత్కు బాబా వారి రూపంలోనే వచ్చి నీ ఇంటికి భోజనానికి వస్తా అని చెప్పలేదు, ఒక యంగ్ సాధువు రూపంలో వచ్చి చెప్పారు. అయినా సరే నా స్వప్నంలో ఎవరు ఏమి చెప్పినా అది సాయి బాబా యొక్క ప్రతిరూపమే, వారు బాబానే నాకు స్వయంగా చెప్పినట్టు అని చెప్పి ఎంత స్థిర నిశ్చయంతో హోలీకి బాబా కోసం ప్రత్యేకంగా పీట వేసి భోజనం ఏర్పాటు చేశారు. బాబా వచ్చారు కదా. కాబట్టి బాబా మనకు స్వప్నంలో చెప్పినా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చినా ఖచ్చితంగా అది 100% వాస్తవం అవుతుంది. పూణేలో ఉంటున్నటువంటి ఒక ఆవిడకు పిల్లలు కలగకపోతే ఆమె బాబాను చాలా సందర్భాల్లో అడిగింది, బాబా నాకు కూడా అందరి వలె ఒక బిడ్డనివ్వు బాబా అని అడిగింది. ఒకరోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి, నీవు ఈ కొబ్బరికాయను, బాబా కొబ్బరికాయ ఇస్తాడు ఆవిడకు, కొబ్బరికాయ ఇచ్చి ఈ కొబ్బరికాయను రేపు పలహారంగా చేసుకొని నువ్వు ఒక్కదానివే తిను, ఖచ్చితంగా నీకు బిడ్డ పుడతారు అని అంటారు. సరిగ్గా సంవత్సర కాలానికి ఆవిడకు పుత్రుడు జన్మిస్తారు. ఇది బాబా మహాసమాధి తర్వాత 3 ఏళ్ల తర్వాత జరిగినటువంటి లీల. కొడుకును తీసుకొని మరుసటి శ్రీరామనవమి ఉత్సవానికి ఆవిడ షిరిడీకి వస్తుంది. వచ్చి అక్కడ శ్యామా మాధవరావు దేశపాండే సమాధి మందిరంలో కూర్చొని ఉంటే శ్యామా దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని చెప్తుంది, బాబా నాకు అనుగ్రహించినటువంటి బిడ్డ అని అంటుంది. ఆయన అనుగ్రహించింది ఎవరికమ్మా, అందరికీ అనుగ్రహిస్తారు అని శ్యామ అంటారు. లేదు, నాకు అనుగ్రహించినటువంటి తీరు విభిన్నమైనటువంటిది అంటారు. ఎలా అనుగ్రహించారని చెప్పి అడుగుతారు. బాబా ఒకరోజు స్వప్నంలో నాకు దర్శనమిచ్చి నా చేతిలో కొబ్బరికాయ ఉంచి దాన్ని కొట్టుకొని నువ్వు తినమ్మా పిల్లవాడు పుడతాడని చెప్పాడు అని అంటారు. శ్యామ కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటుంది. ఎందుకని శ్యామ ఆ ఆనంద క్షణాలను అంత అద్భుతంగా అనుభవించాడంటే, శ్యామ ఔరంగాబాద్కర్ భార్యకు పట్టుబట్టి కొబ్బరికాయ ఇప్పించి నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, పో, కరగకపోతే ఈ ఫకీర్ను ఈ మసీదు నుంచి తరిమేస్తాను అని చెప్పి అంత సాధికారికంగా చెప్తారు కదా. బాబా ఎంత అద్భుతమైనటువంటి లీల చేశారు. అమ్మా అది నీకోసం చేశారు కావచ్చు, కానీ నువ్వు ఆ లీలను నాకు చెప్పడం వెనకాల బాబా యొక్క ఉద్దేశం వేరే ఉంది. రే శ్యామా, ఆ రోజే కాదురా, ఎప్పటికీ నేను అదే రకమైనటువంటి అనుగ్రహాన్ని కొన్ని వేల లక్షల మంది తల్లులకు నేను ఇస్తాను. ఆ రోజు నాతోటి పట్టుబట్టి కొబ్బరికాయ ఇప్పించావే గంగూబాయికి, ఈరోజు ఈ తల్లి వేదన చూసి కూడా ఈ తల్లికి నేను కొబ్బరికాయ ఇచ్చాను శ్యామా అని చెప్పి, శరీర అనంతరము కూడా నేను శరీరంతో ఉన్నప్పుడు భక్తులపైన ఎంత ప్రేమను చూపానో, వారి శ్రేయస్సుకు నేను ఎంత తప్పించానో, ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు శ్యామా అని చెప్పడానికి నీ చేత ఈ లీల చెప్పించాడమ్మా. ఈ కలియుగంలో శ్రీ సాయి బాబా చేసేటువంటి మేలు భక్తులకు మరెవ్వరూ చెయ్యరు. ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క మహిమ ఎప్పుడూ భక్తుల శ్రేయస్సు కోసమే దాన్ని వినియోగిస్తారు అని చెప్పి శ్యామ ఎంతో సంతోషపడతారు. బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా అనేక మంది భక్తులకు వారు స్వప్న దర్శనాన్ని ఇస్తారు. స్వప్న దర్శనాన్ని ఇచ్చి ఇది స్వప్న దర్శనం కాదు, ఇది నేను స్వయంగా ఆదేశించాననేటువంటి విషయాన్ని భక్తులకు తెలియజేశారు. మేఘుడు వాడాలో పడుకొని ఉంటే, దీక్షిత్ వాడాలో పడుకొని ఉంటే వెళ్ళి, మేఘా లేవు నీ శివుడు వస్తున్నాడు, త్రిశూలం గీ అని చెప్పి అక్షింతలు జల్లి ఆశీర్వదించి వస్తాడు. మేఘ తాత్సారం చేస్తూ తిరుగుతూ ఉంటే, ఏం మేఘ త్రిశూలం గీసావా, నీ శివుడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అంటే, బాబా మీరు అది స్వప్నంలో చెప్పారు కదా, నిజంగా గీయమంటారని అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని అంటారు. మేఘ నేను స్వయంగా వాడాకొచ్చాను, బాబా మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి, నాకు తలుపులు తాళాలు అడ్డు కాదు మేఘ, నేను వచ్చింది వాస్తవం కాదా, నీ పైన అక్షంతలు జల్లి ఆశీర్వదించి త్రిశూలం గీయమని చెప్పాను కదా, నీ పక్కపైన ఉదయాన్నే నువ్వు లేచేసరికి అక్షితలు లేవా అని అడుగుతాడు కదా. మేఘుడు ఆ రోజు ఉదయం లేచి పక్క దులిపేసరికి అక్షితలు నేల రాలుతాయి, అక్కడ ఉన్నాయి. కానీ దాన్ని అంతగా మేఘుడు గమనించలేదు. మేఘుడికి అప్పుడు అర్థమవుతుంది, బాబా ఆదేశం స్వప్నమైన నిజస్థితిలో అయినా అది ఒకటే రకంగా ఉంటుంది, దానిని వారి ఆజ్ఞను మనం స్వప్నంలో ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా పరిపాలించాలి అని చెప్పి మేఘుడు కృతనిశ్చయంతో త్రిశూలాన్ని గీస్తాడు. అదేవిధంగా భీమాశంకరం నుంచి వచ్చినటువంటి ఒక గోస్వామి శివలింగాన్ని తీసుకొస్తే ఆ లింగాన్ని మేఘుడికి ఇచ్చాడు కదా. స్వప్నంలో చెప్పిన, జాగృతావస్థలో చెప్పిన
బాబా చెప్పినవన్నీ కూడా సత్యంగా నిలుస్తాయి. అది భక్తుడికి 100% శ్రేయస్సును కలిగించేటువంటివి. నాందేడ్లో ఉన్నటువంటి ఒక సత్పురుషుడు అమీరుద్దీన్ దగ్గర, బాబా దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి అబ్దుల్లా మొదట ఆయనకు సేవ చేసేటువంటి వారు. అమీరుద్దీన్కు ఒకరోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి 2 మామిడి పళ్ళను అతనికి ఇచ్చి, నీ దగ్గర ఉన్నటువంటి అబ్దుల్లాను షిరిడీకి పంపించు, వాడితో ఇక్కడ అవసరం ఉంది అని అంటాడు. ముందుగా జమీరుద్దీను మామూలుగా స్వప్న దర్శనం ఇచ్చినలే, బాబా గొప్ప మహాత్ములు అని చెప్పి నమస్కరించుకుంటారు. కానీ లేచి చూసేసరికి అక్కడ మామిడి పళ్ళు ఉంటాయి. కాబట్టి సత్పురుషులు స్వప్న దర్శనం ఇచ్చినా, జాగృత అవస్థలో చెప్పినా అది వారి ఆదేశం అని చెప్పి అబ్దుల్లాను షిరిడీకి పంపిస్తాడు కదా. బాబా ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా మన శ్రేయస్సు కోసమే. ముంబై అంధేరికి చెందినటువంటి కావాడి పాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు. తన కోరిక ఏంటంటే, తన యొక్క తండ్రి ప్రత్యర్థము వనీమాత మందిరాన్ని నిర్మించాలనుకుంటాడు. వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నేను వనీమాత మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అది సఫలీకృతం అవుతుందంటారు. బాబా అంటారు, ఇప్పుడు వద్దులే, నేను సమయం వచ్చినప్పుడు చెప్తా అంటారు. కానీ మనసులో మాత్రము ఒక కోరిక ఉండిపోయింది. ఏంటంటే, ఆ అందరిలో తన తండ్రి ప్రత్యర్థం గుడి కడితే తన కుటుంబంలో, అదేవిధంగా బంధుమిత్రుల్లో అందరిలో కూడా ఒక గొప్ప స్థానం తనకు లభిస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాబా అసహనంతో అంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో, కానీ తర్వాత జరిగేటువంటి పర్యవసానాలకు నేను మాత్రం బాధ్యత వహించను, నేను మాత్రం నిన్ను రక్షించలేను అని అంటాడు. బాబా అంతగా హెచ్చరించినా సరే అందరికి వెళ్ళి తన తండ్రి ప్రత్యర్థం మందిరాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. ఎవరో తెలిసినటువంటి దేవాలయాలు నిర్మించేటువంటి ఒక వ్యక్తి సలహా తీసుకొని దాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ ప్రాంతమంతా కూడా విపరీతమైనటువంటి ప్లేగు వ్యాధి సోకుతుంది. కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అంటారు, మీ నాన్నగారికి వనీమాత ఆలయం కాకుండా వేరే ఆలయం నిర్మించాలనేటువంటి సంకల్పం ఉందేమో, కాబట్టి వేరే దేవతామూర్తి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దాము అని అంటారు. సరే అని చెప్పి వేరే దేవత విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆ తర్వాత విపరీతమైనటువంటి అనారోగ్యం ఆ కావాడి పాటిల్కి చేస్తుంది. ఇదంతా కూడా బాబా మాట వినకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది అని చెప్పి మళ్ళీ షిరిడీకి వెళ్ళి బాబా శరణు వేడతారు. వేడితే బాబా అంటారు, నేను ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, జరిగేటువంటి పర్యవసానానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఒక పని చెయ్యి, ఇప్పుడు మళ్ళీ నిర్మించినటువంటి మందిరానికి మీ కులదేవతతో కూడినటువంటి ఒక ఆలయాన్ని పక్కనే నిర్మించు, పరిస్థితులన్నీ బాగుపడతాయని చెప్తారు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ మొదట ఏ మందిరం అయితే నిర్మిద్దామనుకున్నాడో వనీమాతది, ఆ మాత మందిరం నిర్మించిన తర్వాత మళ్ళీ అతని ఆరోగ్యం కుదుటపడుతుంది, ఒక సాధారణమైనటువంటి స్థితికి వస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఏ సత్కార్యం చేయాలి అనేటువంటిది బాబాకు తెలుసు. వారు నిర్ణయించిన దాని ప్రకారం మనం నడుచుకుంటే ఎన్నో ఆపదలు తొలగిపోతాయి. మిరికరు చితాలి వెళ్తూ షిరిడీకి వస్తాడు కదా, వచ్చినటువంటి సందర్భంలో బాబా చెప్తారు, నీకు ప్రాణగండం ఉంది, అయినా సరే ఈ ద్వారకామయి మెట్లు ఎక్కినటువంటి వారికి అపాయాలు ఉండవు, ఈ తల్లి దయగలిగినటువంటిది, తన ఒడిలో కూర్చున్నటువంటి బిడ్డలు సుఖాసీనులైనట్టే, వారికి ప్రాణభయం అనేటువంటిది ఉండదు, ఏ గండాలు వారిని దరిచేరవు అని అంటారు అని చెప్తాడు. చాలా క్రూరమైనటువంటి వాడు పాము పడిగా చేతుని ఊపుతూ బాబా చెప్తారు, అయినా సరే వీడు ద్వారకామయి బిడ్డలను అతను ఏమీ చేయలేడు అని అంటాడు. అని నువ్వు వెళ్తూ వెళ్తూ మాధవరావు దేశపాండేని నీ వెంట తీసుకెళ్ళు అంటాడు. కానీ ఎందుకులే అంత దూరం అని చెప్పి మొదట మిరికర్ నిరాకరించిన తర్వాత తనకు అర్థమవుతుంది, బాబా వారి నోటి గుండా ఒక మాట వచ్చిందంటే దాంట్లో ఏదో మర్మం దాగి ఉంది, కాబట్టి మాధవరావు దేశపాండేని తీసుకెళ్లాల్సిందే అని చెప్పి మిరికర్ తీసుకెళ్తాడు కదా. బాబా మాట వినడం ద్వారా ఏం జరిగింది, మిరికర్కు ప్రాణగండం తప్పింది, క్రూరమైనటువంటి పాము కాటు నుంచి వారు తప్పించుకోగలిగారు. అంటే ఇక్కడ మిరికర్ వచ్చి బాబాను ఏమీ కోరలేదు, బాబా పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి చితాలి వెళ్తున్నాం కదా, వెళ్తూ వెళ్తూ షిరిడీలో ఆగి వెళ్దామని చెప్పి వచ్చాడు. అది ఆయనకు ఎంత మేలు చేసిందో చూడండి. అంటే మన ధ్యాస సద్గురువులో లీనమైతే చేసేటువంటి ప్రతి పనిలో కూడా బాబా యొక్క అనుమతి, చేసే ప్రయాణంలో బాబా యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ రోజు భక్తులు
భావించేటువంటి వారు. అందుకనే ఆ రోజు అనేక మంది భక్తుల యొక్క ఆపదలను బాబా తొలగించారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏదైనా పని చేయాలంటే బాబా దగ్గర చీటీలు వేస్తారు. కానీ ఆ చీటీలు వేసేటువంటి ధైర్యం అందరికీ ఉండదు. ఎందుకంటే అది కూడా మనకు అనుకూలంగా రావాలని చెప్పి మన అనుకూలమైనటువంటి చిట్టినే ఇవ్వు బాబా అని చెప్పి అడుగుతాం కాబట్టి చాలామందికి ఆ ధైర్యం కూడా ఉండదు. కానీ బాబా నిర్ణయం ప్రకారం, బాబా నిర్ణయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మనం ఒక పని చేస్తున్నామంటే అది ముందుకెళ్ళట్లేదంటే ఖచ్చితంగా బాబా యొక్క అనుమతి దానికి లేదు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బాబా ఇవ్వదలుచుకుంటే ఎలాగైనా నీకు ఇస్తారు, నీకు శ్రేయస్సు కలిగించేది ఉంటే. గోపాలరావు గుండు కోపర్గావ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. 3 వివాహాలు చేసుకుంటాడు, కానీ సంతానం కలగలేదు. బాబా ఆశీర్వాదం వల్ల తనకు ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు సాయి ప్రసాద్ అని పెట్టుకుంటారు. అరే, ఇంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో పరిహారాలు చేశాడు, 3 వివాహాలు చేసుకున్నాడు, అయినా కలగలేదు. బాబా ఆశీర్వాదంతో కొడుకు పుట్టాడు. గోపాలరావు గుండు ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంటాడు బాబా పట్ల. బాబాను వచ్చి అడుగుతాడు, బాబా ఈ ద్వారకామాయిని నేను రిపేర్ చేయిస్తాను, మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి అడుగుతారు. బాబా అస్సలు అనుమతి ఇవ్వడు. కనీసం ఒక 10 సార్లు అడిగి ఉంటారు, అయినా సరే బాబా అనుమతి ఇవ్వరు. చివరికి బాబా ఏం చెప్తాడంటే, నీ రుణం ద్వారకామాయికి లేదు, నీ రుణం హనుమాన్తో ఉంది, కాబట్టి ఆ హనుమాన్ మందిరాన్ని పునరుద్ధరించు అని చెప్పి చెప్తారు. హనుమాన్ మందిరాన్ని గోపాలరావు గుండు పునరుద్ధరిస్తారు. భక్తుడికి ఏదైనా ఆపద వస్తుందంటే వారు ఆదమర్చి ఉన్నా సరే బాబా వారు ఆ ప్రమాదంలో పడకుండా చూస్తారు. ప్రధాన్ కుమారుడికి ప్రతి 2-3 గంటలకోసారి పిట్స్ వచ్చేటువంటివి. అందుకని ఎప్పుడూ ఎవరో ఒకరు కాపలాగా ఉండేటువంటి వారు. ఒకరోజు ప్రధాన్ భార్య పిల్లవాడి కాపలాగా ఉండి అనుకోకుండా నిద్రలోకి జారుకుంటుంది. వెంటనే బాబా స్వప్న దర్శనం ఇచ్చి, లే, పిల్లవాడికి పిట్స్ వస్తుంటే నువ్వు పడుకుంటావా అంటుంది. ఆమె వెంటనే వెళ్ళి పొయ్యి దగ్గర బొగ్గు తీసుకొని ఆ పిడిసి వస్తే చేయాల్సినటువంటి అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని కూర్చుంటుంది. బాబా ఆమె స్వప్న దర్శనం ఇచ్చి లేపిన 3 గంటలకు పిల్లవాడికి పిడిసి వస్తుంది. అంటే ఎంత అప్రమత్తంగా తన భక్తులను ఉంచుతారు చూడండి. ఒకవేళ ఆ తల్లి నిద్రపోయి ఉంటే బిడ్డకు ఏమైనా జరిగితే ఎంత అపరాధ భావంతో ఆ తల్లి జీవితాంతం కుమిలిపోయేటువంటిది. ఇటువంటి పరిస్థితులు బాబా మన దగ్గరికి చేరనివ్వడు. బాబా భక్తులకు ఎంత శ్రేయస్సును కలిగిస్తారంటే, మనం ద్వారకామాయికి వెళ్ళినప్పుడు లైన్లో నుంచి వెళ్తున్నప్పుడు బాబా వండినటువంటి ఒక పొయ్యి అక్కడ ఉంటుంది. ఆ పొయ్యికి 1 ఫీటున్నర దూరంలో ఒక కర్ర ఉంటుంది. బాబా వండుతూ అక్కడే చాలాసేపు కూర్చునేటువంటి వారట. కొన్ని రోజుల తర్వాత బాబా కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమయంలో షిరిడీలో ఉన్నటువంటి కొందరు భక్తులు ఒక కొయ్యను తీసుకొచ్చి ఆ పొయ్యికి ఎదురుగా పాతుతారు. పాతే బాబా దానికి ఒరిగి కూర్చొని పొయ్యి వైపు చూస్తూ మధ్య మధ్యలో లేచి వంట కలపడం ఇదంతా కూడా చేస్తుండేటువంటి వారు. బాబా కొన్ని సంవత్సరాల పాటు ఆ కొయ్య కానుకొని కూర్చొని ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్న హారతి సమయంలో షిరిడీలో ఉన్నటువంటి ఒక ఆవిడకు విపరీతమైనటువంటి వెన్ను నొప్పి వచ్చింది. తను నిలబడలేకపోయింది. హారతి జరుగుతున్నంతసేపు ఆవిడ కింద ఆ కొయ్య కానుకొని కూర్చుంది. కూర్చుంటే హారతి అయిపోయిన తర్వాత ఆవిడ వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మరలా ఎప్పుడు రాలేదు. ఈ విషయం తెలిసినటువంటి అనేక మంది గ్రామస్తులు ఒంట్లో నలతగా ఉన్నా, ఏదైనా నొప్పులున్నా సరే ఆ గుంజకు ఆనుకొని కూర్చుంటే వారి నొప్పులన్నీ కూడా మటుమాయమయ్యేవట. భక్తులు తను ఇబ్బంది పడుతున్నానని చెప్పి తన కోసం పాతినటువంటి ఆ కొయ్యకు కూడా వారు ఎంత గొప్ప మహత్తునిచ్చారో చూడండి. అటువంటిది వారిని మన హృదయంలో పెట్టుకొని వారి పట్ల ప్రేమను కలిగి ఉంటే మనకెంత శ్రేయస్సు చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో అది దానికి ఎక్కువ మంది ఆనుకోవడము, దానికి పోటీలు పడడంతో దానికి ప్రస్తుతానికి స్టీల్ గ్రిల్ వేసి పెట్టారు. అయినా సరే ఎవరైనా సరే దానికి 1 నిమిషం ఆనుకొని కూర్చున్నా మన శరీరంలో ఉన్నటువంటి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది అనేక మందికి అనుభవం. బాబా వారి అవతార ప్రస్థానంలో చేసినటువంటి
ప్రతి ఏర్పాటు, ప్రతి చర్య కూడా అది భక్తుల శ్రేయస్సు కోసమే చేశారు. ఒకసారి షిరిడీకి ఒక పెద్ద వస్తాడు వచ్చి అనేక రకాలైన పెద్ద పెద్ద బరువులు ఎత్తి తన బలాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే ద్వారకామయ్య దగ్గరికి వస్తారు. ద్వారకామయ్య దగ్గర బాబా కూర్చునేటువంటి ఆసనం ఒకటి ఉంది. ఆ ఆసనాన్ని ఎత్తమని చెప్పి అందరూ అంటారు. ఇదెంత పెద్ద పెద్ద రాళ్ళనే ఇదెంత అని చెప్పి ఎత్తబోతే 1 ఇంచు కూడా కదలదు. అంతకుముందు సభామండపం బయట ఉండేది ఆ రాయి. బాబా ఏం చేశాడో తెలుసా? అతని ముందే సటకాతోటి దాన్ని దొర్లిస్తూ సభామండపం లోపలికి తీసుకొచ్చాడు. బయట ఉన్నటువంటి రాయి అది. అప్పుడప్పుడు బాబా బయట ద్వారకామయ్య బయట కూర్చోవడానికి, అది కాస్త ఆ వస్తాదు వచ్చి దీన్ని నేను లేపుతానని చెప్పి అహంభావానికి పోవడంతో బాబాయే సటకాతోటి దాన్ని పెకిలించుకుంటూ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి స్థానంలో అక్కడ రాయిని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ రాయి పైన పాదుకలు ప్రతిష్ఠించాయి. బాబా కరస్పర్శ చేత, వారి శరీర స్పర్శ చేత పునీతమైనటువంటి అది ఆ రాయి కూడా ఈరోజు పూజలు అందుకుంటుంది. ఈరోజు మనం కూడా అంతే అదృష్టవంతులం. మన నోట వారి నామం ఉంది, మన మనస్సు వారిని ధ్యానిస్తూ ఉంది. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.